భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం తీరని లోటు ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన మరణం ఎప్పుడు పూడ్చలేనిది. మనం చూడొచ్చు 2005 సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, అదేవిధంగా ఆరోగ్య భద్రత చట్టం ఆయన హయాంలోనే అధిక జీడిపి రేటు. అంటే భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయిలో మెచ్చుకునే దేశంగా, పరుగులు అభివృద్ధి చెందే దేశంగా తీసుకొచ్చారు ఎవరు అంటే అది మన్మోహన్ సింగ్ గారి యొక్క యూపీ1 యూపీ2 హయాంలోనే. దేశానికి కలిగిన నాయకుడిగా, ప్రపంచంలో అందరు మెచ్చే నాయకుడిగా మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎప్పుడు మరలేనివి. కాంగ్రెస్ పార్టీకి అది భారతదేశానికి ఆయన మరణం తీరని లోటు. దేశం యొక్క ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి 1990 వల్ల భారతదేశాన్ని పరుగులు తీసే విధంగా, అభివృద్ధి చెందే విధంగా, మన దేశాన్ని పొందుపరిచే విధంగా ఆయన చేసిన కృషి చెప్పలేనిది, మరలేనిది. ఆయన జీవితం మాకు మార్గదర్శకం. ఆయన ఒక మరణం ఎప్పుడు తీరని లోటు. ఆయన జీవితాంతం ప్రతి మాట, ప్రతి వ్యవహారం కేవలం దేశం కోసమే, దేశ సంస్కరణ కోసం పనిచేయడం జరిగింది. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో చాలా మంది నాయకులు పనిచేయడం జరిగింది. వారి యొక్క మార్గదర్శకాలు చేయడం వల్ల భారతదేశం ఎప్పుడు కూడా ఇబ్బంది లేని దేశంగా ఉండిపోతుంది.